ఇవాళ మేము చాటుచెక్ మార్కెట్ కి షాపింగ్ వచ్చాము. ఈ మార్కెట్ ని ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్ అని చెప్తారు. ఎందుకంటే దీంట్లో దాదాపుగా 15,000 షాపులు ఉంటాయి. ఆ మార్కెట్ ఎలా ఉంటది, ఏమేం దొరుకుతాయి అవన్నీ మీకు చూపిస్తాను పదండి. ఈ చిన్న చిన్న పర్సులు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఈ చిన్న కోతిపిల్ల అయితే ఎంత బాగుందో. ఇంకా రకరకాల జంతువులు ఉన్నాయి. ఆవు, గొర్రె, ఇంకా పిల్లి బాగున్నాయి అసలు. ఇంకా ఏవో పెద్ద పెద్ద చైన్లు కూడా ఉన్నాయి. ఇంకా కింద చిన్న చిన్న కీ చైన్స్. ఈ పిన్నీసులు చూసారా అసలు ఒక్కోటి ఎంత సైజు ఉన్నాయో, దేనికి వాడతారో అసలు ఇంత ఇంత పెద్దవి. ఇంకా ఈ కీ చైన్స్ లో మన బుజ్జి వినాయకుడు ఉన్నాడు చూడండి. బ్యాంకాక్ లో బట్టలు, బ్యాగ్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఈ బ్యాగ్స్, పర్సెస్ అన్ని 100% ప్యూర్ లెదర్ అంట. మనకు బ్యాంకాక్ లో ఏనుగుతో చాలా కనిపిస్తుంటాయి బట్టలు కానీ, పర్సెస్ కానీ, అలా చాలా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఎలిఫెంట్ థాయిలాండ్ నేషనల్ ఎనిమల్ కదా, అందుకని అన్నిట్లో ఎక్కువ వాడుతుంటారు. ఇంక ఇదంతా పర్సులు, బ్యాగుల సెక్షనే. ఈ పర్సులు అయితే చూడడానికి చాలా బాగున్నాయి. అసలు నిగనిగలు ఆడిపోతున్నాయి చూసేదానికి. కలర్స్ కూడా అసలు అన్ని రకరకాలు ఎంత బాగున్నాయో. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. లోపల కూడా స్టోరేజ్ ర్యాక్స్ చాలా ఇచ్చున్నారు. అసలు ప్రీమియం క్వాలిటీగా ఉన్నాయి చూసేదానికి. చూడ్డానికి ఒక్కటే బాగుంటే సరిపోదు కదా, రేట్ కూడా బాగుండాలి. 1000 బాట్ అంట ఒక్క పర్సు. అంత పెట్టి పర్సులు కొనాలంటే మనసు ఒప్పట్లేదు. తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇవన్నీ చైనీస్ న్యూ ఇయర్ వస్తుంది, సో అందుకని ఆ టైప్ ఫ్రాక్స్ అన్ని పిల్లలకి బాగా పెట్టున్నారు. ఒకటి వచ్చి 100 బాట్స్ అంట. ఇంకా మామూలు రెడీమేడ్ బట్టలు కూడా ఉన్నాయి. ఇది చూడండి స్వెటరు అసలు ఎంత బాగుందో. వావ్, క్యూట్ ఉంది అసలు. తౌరాయ్ 250. 100. This 100. This is 250. ఓకే, ఇది 250 బాట్స్ అంట. సో ఆల్మోస్ట్ 700 అలా పడిపోతుంది. కానీ భలే ఉంది, క్యూట్గా ఉంది అసలు. పిల్లల బట్టలు చూడండి 200 బాట్స్ అంటే. ఇవి అన్ని వైట్ మీద కొంచెం డిజైన్ వచ్చినాయి. ఇలాంటి ఫ్రాక్స్ సమ్మర్లో అలా వేసుకున్నాం అనుకోండి, బాగా మెత్తగా కంఫర్టబుల్గా ఉంటాయి. బ్యాంకాక్లో స్ట్రీట్ ఫుడ్ గురించి అయితే అసలు చెప్పనక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా దొరుకుతాయి. ఇంకా ఇంత పెద్ద మార్కెట్లో రకరకాల ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేయొచ్చు. ఇవన్నీ మన సైడ్ కర్రీ పాయింట్స్ ఉంటాయి కదా, వీళ్ళకి అలా అనమాట. థాయ్ వాళ్ళకి కుమారి ఆంటీ మీల్స్ అనుకోండి, ఎక్కువగా చికెన్, పోర్క్ కర్రీస్ ఉంటాయి. సో ఈ షార్ట్స్ 100 బాట్స్ అంట. సో ఇవన్నీ చిన్న చిన్నవి లేండి, మనకు అసలు పట్టవు, మన సైజ్ కూడా కాదు. ఇవైతే ఇక్కడ నో ట్రై అని పెట్టింది, సో ట్రై కూడా లేదనమాట వీటికి. వావ్, జిరాఫీ లైట్స్ ఏదన్నా ఫెస్టివల్స్కి, దీవాళీకి అట్లా బాగున్నాయి. ఇంకా ఈ విండ్ చైన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. భలే ఉన్నాయండి లైట్స్ అయితే. జిరాఫీ మెడ అయితే మరి ఎంత పైకుందో. ఇలా మార్కెట్ మధ్యలో చిన్న చిన్న సందులు అయితే ఉంటాయి. లోపలికి వెళ్ళామనుకోండి పెద్ద మాల్ ఉంటుంది. చాలా మంది ఆ మాల్ని గమనించుకోరు, ఎక్కువ మార్కెట్ వరకే తిరిగేసి వెళ్ళిపోతుంటారు. ఒక్కోసారి మార్కెట్ కంటే కూడా ఆ మాల్లో మనకి ప్రైసెస్ చాలా రీజనబుల్గా ఉంటాయి. ఇది వచ్చేసి వీకెండ్ మార్కెట్, సాటర్డే సండే మాత్రమే ఓపెన్ ఉంటుంది. మామూలుగా ఈవినింగ్ 6 దాకే ఓపెన్ అని చెప్తారు, కానీ 8-9 అయినా కూడా జనాలు వస్తూనే ఉంటారు. ఇంకా కొన్ని షాపులు అయితే ఓపెన్ అయితే ఉంటాయి. వీక్ డేస్ అయితే షాపులు అన్నీ క్లోజ్ చేసేసి మార్కెట్ అయితే ఖాళీ ఖాళీగా ఉంటుంది. వీకెండ్ వచ్చిందంటే చాలు, మార్కెట్ అంతా జనాలతో కలకల్లాడుతుంటది. ఈ చాటుచెక్ మార్కెట్ కి రావాలంటే ఎంఆర్టీ, బీటీఎస్ 2 అవైలబుల్ గా ఉంటాయి. మనకి మెట్రో స్టేషన్ నుంచి కూడా దూరమేం కాదు, దగ్గరే. ఇవన్నీ టీ షర్ట్స్ అన్ని బ్లాక్ అండ్ వైటే ఉన్నాయి. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ అన్ని దొరికేస్తాయి. మొక్కలు కూడా రకరకాల మొక్కలైతే ఉంటాయి. ఈ కుందేలుదైతే ఒక్క క్షణం నేను నిజం కుందేలు అనుకున్నాను. దగ్గరికి వెళ్తే బొమ్మని అర్థమవుతుంది. కుందేలైతే భలే ముద్దుగా ఉంది.
ఈ కుండీల డిజైన్ అయితే భలే ఉన్నాయి అసలు. ఇక్కడ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ ఇండోర్ ప్లాంట్స్ కానీ అన్నీ దొరుకుతాయి ఆల్మోస్ట్. ఇక్కడ థర్స్డేస్ అయితే మొక్కల షాప్ వరకు ఓపెన్ ఉంటాయి. అప్పుడైతే రకరకాల మొక్కలు చూడొచ్చు. టూరిస్టులు అయితే ఎంత మంది వస్తారో ఈ మార్కెట్కి. చూసారు కదా ఇందాక, వాళ్ళైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇవన్నీ టీ షర్ట్స్, రేట్లు అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. ఈ మాస్కులు మరీ భయంకరంగా ఉన్నాయి. చిన్నపిల్లలు కానీ చూసారంటే ఖచ్చితంగా దడుచుకుంటారు. ఇవేమో చిన్నపిల్లల బట్టలు, రెయిన్బో కలర్స్ వచ్చి బాగున్నాయి అసలు చూసేదానికి. చైనీస్ న్యూ ఇయర్ వస్తుందని వాచెస్ అన్నిటిపైన 50% ఆఫ్ అంట. G-Shock వాచెస్ పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అందరికీ ఉన్నాయి. చిన్నపిల్లల వాచెస్ అయితే చాలా బాగున్నాయి. ఎవరికన్నా గిఫ్ట్స్ అట్లా తీసుకెళ్లాలనుకుంటే ఇలాంటివి ఇవ్వచ్చు, బాగుంటాయి. ఇది వచ్చేసి థాయిలాండ్లోని చాలా ఫేమస్ పపాయా సలాడ్. ఇది చాలా స్పైసీగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఎక్కువగా బీర్లు అలాంటివి తాగినప్పుడు ఇదే ఆర్డర్ చేసుకుంటుంటారు. దీన్ని పచ్చి బొప్పాయికాయతో చేస్తారు. ఇక్కడ వాళ్ళైతే దీన్ని సామ్టామ్ అంటారు. ఇక్కడ లోకల్ రెస్టారెంట్స్ లో కూడా చాలా వరకు వాళ్ళ మెనూ చూసామంటే పపాయా సలాడ్ లో ఎన్ని రకాలు ఉంటాయో. ఈ మార్కెట్ లో మనీ ఎక్స్చేంజ్ షాప్ కూడా ఉంది. ఎవరికన్నా షాపింగ్ అర్జెంట్గా కావాలంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. థాయిలాండ్లో ఎక్కువగా స్మూతీస్ అయితే బాగా తాగుతారు. స్మూతీ అనగానే వీళ్ళు ఉన్న ఐస్ అంతా ఎత్తేసేస్తారు, కానీ ఫ్రెష్గా చేసిస్తారు కదా, బాగుంటాయి. చాలా వరకు ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఏదో ఒక డ్రింక్ అయితే ఉంటుంది. ఇట్లా చిన్న చిన్న సందులు ఉంటాయి మధ్య మధ్యలో, వాటి లోపల కూడా షాప్స్ ఉంటాయి. మీరు కానీ మొత్తం అన్నీ కవర్ చేయాలనుకుంటే అవి కూడా కవర్ చేయండి, మిస్ అవ్వద్దు. నైట్ అయిపోయింది కదా, ఇవన్నీ క్లోజ్ చేసేసారు. షాప్స్ లేవు కదా, ఇంకా మేము కూడా బయటకు వచ్చేసాం. ఇక్కడేవో బ్యాగ్స్, హ్యాట్స్ ఉన్నాయి. ఈ టీషర్ట్స్ రోడ్డు మధ్యలో పెట్టున్నారు, 100 బాట్లు అంట. ఈ మార్కెట్ మొత్తం నిదానంగా చూడాలంటే ఒక్క రోజులో అయితే కుదరదు, 2-3 రోజులైనా పడుతుంది. అటుపక్క ఇటుపక్క 2 పక్కల షాప్స్ ఉంటాయి. అసలు ఎటువైపు చూడాలో కూడా అర్థం కాదు. ఇవేమో ఒకటి కొంటే 69, 2 అయితే 100 అంట. ఇలా తక్కువ రేట్ పెట్టుంటే ఒక్కోసారి సెకండ్ హ్యాండ్ కూడా అమ్ముతుంటారు. కానీ చాలా వరకు మనం అడిగామంటే వాళ్ళు చెప్పేస్తారు అవి సెకండ్ హ్యాండా లేకపోతే న్యూవా అని. మీరు ఒకవేళ తీసుకున్నారనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి లోపల న్యూ పీస్ ఉంటే అడగండి. ఇక్కడంతా చెప్పుల సెక్షన్. ఇక్కడైతే సాక్సెస్ బాగుంటాయి. చిన్నపిల్లలు అయితే భలే భలే డిజైన్లు వచ్చుంటాయి సాక్సుల మీద. ఒకటి తీసుకుంటే 20 బాట్, అదే 8 తీసుకున్నాం అనుకోండి 100కి ఇచ్చేస్తారు. ఇంత పెద్ద మార్కెట్ మొత్తం చూడాలంటే చాలా ఓపిక కావాలి. ఈ బొమ్మకి హ్యాట్, కలద్దాలు భలే పెట్టారు. ఇక్కడ మసాజ్ షాపులు కూడా చాలా ఉంటాయి, బోర్డులు పెట్టి పిలుస్తూ ఉంటారు రమ్మని. ఒకవేళ మీరు మార్కెట్ అంతా తిరిగి కాలు నొప్పులు వచ్చినా కూడా మసాజ్కి వెళ్ళొచ్చు. ఇక్కడంతా షూస్ కుప్పలు కుప్పలుగా పోసేస్తున్నారు. బుజ్జి ఇవి తీసుకుందామా? 120. ఈ పిల్ల సైజ్ ఎంత? ఆ బొమ్మకేసిన బ్లాక్ డ్రెస్ భలే ఉంది. థాయిలాండ్లో ఈ బాంబులు కూడా చాలా ఫేమస్. టూరిస్టులు వచ్చిన వాళ్ళు అయితే ఇవి చాలా తీసుకెళ్తుంటారు. కానీ ఈ మధ్య ఇవి వాడొద్దని చెప్పి ఏదో న్యూస్ అయితే వచ్చింది. జాగ్రత్తగా చూసి తీసుకోండి ఎవరైనా తీసుకునే పని అయితే. బాగుంది, అది తీసుకోరాదా? కా 250. If you want to get two, 500 okay. 2 తీసుకుంటే 500 అంట. ఓన్లీ వన్. Only one. బాగుంది అది. కా సైజ్ ఓకే. చూపి సరిపోయింది. బాగుంది, కానీ వాష్ చేస్తే ఏమైనా షింక్ అవుతుందా? కా 250. సూట్ కేసులు ప్రతూనమ్ ప్లాటినం మాల్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా అక్కడైతే రకరకాల మోడల్స్ కూడా ఉంటాయి.
ఇవన్నీ చెక్క దువ్వెనలు, గెంటులు, ఇంకా కిచెన్‌కి సంబంధించినవి కొన్ని. మేమైతే ఈ మార్కెట్‌కి నైట్ టైమ్ వచ్చాము. అదే పొద్దునగానే వచ్చామనుకోండి తందూరి అయిపోతాం. ఆ ఎండకి మార్కెట్ తిరిగి చూడాలన్నా కూడా చూడలేము. అదే నైట్ అనుకోండి ప్రశాంతంగా అన్ని షాపులు చూడొచ్చు. ఈ చెక్క గెంట్లు అయితే భలే ఉన్నాయి. దీంతో దోసలు పోస్తే ఎలా వస్తాయో. ఈ బ్యాగులు అయితే బాగున్నాయి. 200 అంట. బ్యాగ్ సైజుని బట్టి ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇలాంటివి గిఫ్ట్స్‌గా తీసుకెళ్ళొచ్చు. అమ్మాయిలకైతే షాపింగ్ చేసేదానికి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయో ఈ మార్కెట్‌లో. మేము ఎప్పుడొచ్చినా ఈమె దగ్గర అయితే కోకోనట్ ఐస్ క్రీమ్ తింటాము. కొబ్బరి చిప్పలో కొబ్బరి ఉంచేసి కోకోనట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేసిస్తారు. చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఐస్ క్రీమ్ వచ్చేసి 60 బాట్. నైట్ ఆల్మోస్ట్ 9 అవుతుంది. జనాలు మాత్రం అసలు మేము తగ్గేదే లేదన్నట్టు వస్తున్నారు. ఈ ప్యాంట్స్ 100 బాట్స్ అంట. బాగున్నాయి. ఈమె దగ్గర ప్యాంట్సే కాకుండా స్కర్ట్స్, టాప్స్ కూడా ఉన్నాయి. ఈమెతో బేరం ఆడుతుంటే అస్సలు తగ్గించట్లేదు. ఇంకా లాస్ట్కి ఒక 20 బాట్ తగ్గించింది. ఇంకా లాస్ట్లో దాహం వేసి కొబ్బరి నీళ్ళు తాగడానికి వచ్చేసాం. థాయిలాండ్లో కొబ్బరి నీళ్ళు అయితే అసలు చక్కెర నీళ్ళు ఉన్నట్టే ఉంటాయి. చాలా బాగుంటాయి. చాలా స్వీట్గా ఉంటాయి. దీనిపైన చూడండి చిన్న థాయిలాండ్ ఫ్లాగ్ వేశారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.